Hi everyone, welcome to Spoken English in Telugu, Day 6. First homework. నేను అన్నం తింటున్నానా అని అడుగుతున్నాము. దీర్ఘం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డూ ఆన్సర్. నేను అన్నం తింటున్నాను అంటే పని జరుగుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ యామ్ ఈజ్ ఆర్. నేను అన్నం తింటున్నాను. ఐఆమ్ ఈటింగ్ రైస్. అన్నం తింటున్నానా మీన్స్ యామ్ ఐ ఈటింగ్ రైస్. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఫోర్ ఆబ్జెక్ట్. లేదు, నువ్వు అన్నం తింటలేవు, తినట్లేవు. నువ్వు అన్నం తింటలేవు అంటే ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్. నువ్వు అన్నం తింటున్నావు. నువ్వు అన్నం తింటున్నావు, యు ఆర్ ఈటింగ్ రైస్. నువ్వు అన్నం తింటలేవు, నో యు ఆర్ నాట్ ఈటింగ్ రైస్. లేదు, నువ్వు అన్నం తింటలేవు, నో యు ఆర్ నాట్ ఈటింగ్ రైస్. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ నాట్ వర్బ్ ఫోర్ ఆబ్జెక్ట్. రవి ఊరికి వస్తున్నాడా అని అడుగుతున్నాం. దీర్ఘం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డూ ఆన్సర్. రవి ఊరికి వస్తున్నాడు. వస్తున్నాడంటే పని జరుగుతుంది. రవి ఈజ్ కమింగ్ టు విలేజ్. రవి ఊరికి వస్తున్నాడా అంటే ఈజ్ రవి కమింగ్ టు విలేజ్. అవును, రవి ఊరికి వస్తున్నాడు. ఎస్, రవి ఈజ్ కమింగ్ టు విలేజ్. టేక్ ఈచ్ వర్డ్ మీనింగ్. పుట్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. పిల్లలు ఇంటికి వెళ్తలేరా, వెళ్ళట్లేరా, వెళ్ళడం లేదా అని అడుగుతున్నాం మనం. సో పిల్లలు ఇంటికి వెళ్తలేరా అంటే అడుగుతున్నాం. దీర్ఘం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డూ ఆన్సర్. పిల్లలు ఇంటికి వెళ్తలేరు. సో వెళ్తలేరు అనేది నెగిటివ్ ఆన్సర్. డూ పాజిటివ్ ఆన్సర్. పిల్లలు ఇంటికి వెళ్తున్నారు. పిల్లలు ఇంటికి వెళ్తున్నారు మీన్స్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు హోమ్. పిల్లలు ఇంటికి వెళ్తలేరు మీన్స్ చిల్డ్రన్ ఆర్ నాట్ గోయింగ్ టు హోమ్. So do helping work question. Are not children going to home? లేదు, పిల్లలు ఇంటికి వెళ్తున్నారు. సో నో, చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు హోమ్. మేము నీరు తాగుతున్నామా అని అడుగుతున్నాము. దీర్ఘం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డూ ఆన్సర్. మేము నీరు తాగుతున్నాము అంటే వీఆర్ డ్రింకింగ్ వాటర్. మేము నీరు తాగుతున్నామా మీన్స్ ఆర్ వి డ్రింకింగ్ వాటర్. We are drinking water. Are we drinking water? అవును, మీరు నీరు తాగుతున్నారు. Yes, you are drinking water. So next, present continuous tense question word questions. ఆమె ఎలా స్కూల్కి వెళుతుంది. ఆమె ఎలా స్కూల్కి వెళ్తుందని అడుగుతున్నాము. సో క్వశ్చన్ దీర్ఘం లేదు, ఎలా అని ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. సో డూ ఆన్సర్. ఎలా అనేది తీసేయండి. ఆమె స్కూల్కి వెళ్తుంది. ఆమె స్కూల్కి వెళ్తుంది షీ అంటే ఈజ్ వస్తుంది. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. సో డూ హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. ఈజ్ షీ గోయింగ్ టు స్కూల్. సో యాడ్ క్వశ్చన్ వర్డ్. ఎలా అంటే హౌ. హౌ ఈజ్ షీ గోయింగ్ టు స్కూల్. సో ఏం చేస్తున్నాం మనము, ఆన్సర్ తీసుకుంటున్నాము. ఆన్సర్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకుంటే హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ అయింది. ఆ హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ ముందు ఒక క్వశ్చన్ వర్డ్ యాడ్ చేస్తే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. నెక్స్ట్, ఆమె ఎందుకు స్కూల్కి వెళ్తలేదు, వెళ్ళట్లేదు, వెళ్ళడం లేదు. సో ఆమె ఎందుకు స్కూల్కి వెళ్తలేదు అని అడుగుతున్నాము. క్వశ్చన్ దీర్ఘం లేదు, ఇక్కడ ఎందుకు ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్. ఆమె స్కూల్కి వెళ్తలేదు. సో ఆమె స్కూల్కి వెళ్తలేదు అని చెప్తున్నాము. సో నెగిటివ్ పాజిటివ్ తీసుకోండి. ఆమె స్కూల్కి వెళ్తుంది. ఆమె స్కూల్కి వెళ్తుంది మీన్స్ షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్తలేదు మీన్స్ షీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్. షీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ ఏం చేయాలి, హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. ఈజ్ నాట్ షీ గోయింగ్ టు స్కూల్. ఈజ్ నాట్ షీ గోయింగ్ టు స్కూల్ ముందు ఏం చేస్తారు, ఎందుకు అంటే వై అనే క్వశ్చన్ కూడా యాడ్ చేస్తే వై ఈజ్ నాట్ షీ గోయింగ్ టు స్కూల్. సింపుల్. అతడు ఎక్కడ నీరు తాగుతున్నాడు. అతడు ఎక్కడ నీరు తాగుతున్నాడు అని అడుగుతున్నాము. క్వశ్చన్ దీర్ఘం లేదు, ఎక్కడనే ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్. అతడు నీరు తాగుతున్నాడు. హీ ఈజ్ డ్రింకింగ్ వాటర్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. ఈజ్ హీ డ్రింకింగ్ వాటర్. ఎక్కడ, వేర్. వేర్ ఈజ్ హీ డ్రింకింగ్ వాటర్. అతడు ఎందుకు నీరు తాగుతలేడు. అతడు ఎందుకు నీరు తాగుతలేడు అని అడుగుతున్నాము. క్వశ్చన్ దీర్ఘం లేదు, ఎందుకు ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్. అతడు నీరు తాగుతలేడు. హీ ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. ఈజ్ నాట్ హీ డ్రింకింగ్ వాటర్. ఎందుకు అంటే వై. వై ఈజ్ నాట్ హీ డ్రింకింగ్ వాటర్. నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తున్నావు.
నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తున్నావు అని అడుగుతున్నాము. సో దీర్ఘం లేదు, ఎప్పుడు ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్, నువ్వు ఇంటికి వస్తున్నావు. యు ఆర్ కమింగ్ టు హోమ్. సో డూ హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్. ఆర్ యూ కమింగ్ టు హోమ్. సో యాడ్ క్వశ్చన్ వర్డ్ ఎప్పుడు మీన్స్ వెన్. వెన్ ఆర్ యూ కమింగ్ టు హోమ్. నువ్వు ఎందుకు ఇంటికి వస్తలేవు, రావట్లేవు, రావడం లేదు సో అని అడుగుతున్నాము. దీర్ఘం లేదు, ఎందుకు ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. నువ్వు ఇంటికి వస్తలేవు, యు ఆర్ నాట్ కమింగ్ టు హోమ్. హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్, ఆర్ నాట్ యూ కమింగ్ టు హోమ్. ఎందుకు మీన్స్ వై. వై ఆర్ నాట్ యూ కమింగ్ టు హోమ్. నేను ఎలా అన్నం తింటున్నాను. నేను ఎలా అన్నం తింటున్నాను అని అడుగుతున్నాము. సో దీర్ఘం లేదు, ఎలా ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్, నేను అన్నం తింటున్నాను. ఐ ఆమ్ ఈటింగ్ రైస్. హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్. ఐ ఆమ్ ఈటింగ్ రైస్లో యామ్ ముందు తీసుకుంటే యామ్ ఐ ఈటింగ్ రైస్. యామ్ ఐ ఈటింగ్ రైస్ అనేది యామ్ అనే హెల్పింగ్ వర్డ్ ఫస్ట్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్. దానికి ఎలా అంటే హౌ యాడ్ చేయండి. హౌ యామ్ ఐ ఈటింగ్ రైస్. నేను ఎలా అన్నం తింటున్నాను మీన్స్ హౌ యామ్ ఐ ఈటింగ్ రైస్. సో క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటేనే క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. క్వశ్చన్ వర్డ్ తర్వాత సబ్జెక్ట్ కానీ క్వశ్చన్ వర్డ్ తర్వాత వర్బ్ కానీ తీసుకుంటే అది క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ అవుతుంది. నేను తర్వాత చెప్తాను మీకు. నెక్స్ట్, నేను ఎందుకు అన్నం తింటలేను, తినట్లేను, తినడం లేదు అని అడుగుతున్నాం. క్వశ్చన్ దీర్ఘం లేదు, ఎందుకు ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. సో నేను అన్నం తింటలేను అంటే ఐఎమ్ నాట్ ఈటింగ్ రైస్. సో హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్, ఐఎమ్ నాట్ ఐ ఈటింగ్ రైస్. సో ఎందుకు యాడ్ చేస్తే వై ఐఎమ్ నాట్ ఐ ఈటింగ్ రైస్. సో ఇక్కడ వర్బ్ ఫార్మ్స్ ఉన్నాయి చూడండి. రీడ్ వర్బ్ ఫార్మ్స్. సో ఫస్ట్ వర్బ్ 1 రీడ్, సెకండ్ వర్బ్ 1 రీడ్స్. వర్బ్ 2 రెడ్. ఇక్కడ స్పెల్లింగ్ సేమ్ ఉందండి, READ. చదవడం రెడ్ అని చదవాలి. వర్బ్ 3 కూడా రెడ్. వర్బ్ 4 రీడింగ్. రైట్ వర్బ్ ఫార్మ్స్. వర్బ్ 1 రైట్, సెకండ్ వర్బ్ 1 రైట్స్. ఫస్ట్ వర్బ్ 1 రైట్, సెకండ్ వర్బ్ 1 రైట్స్. వర్బ్ 2 wrote, వర్బ్ 3 written, వర్బ్ 4 writing. గివ్ వర్బ్ ఫార్మ్స్. ఫస్ట్ వర్బ్ 1 give, సెకండ్ వర్బ్ 1 gives, వర్బ్ 2 gave, వర్బ్ 3 given, వర్బ్ 4 giving. టేక్ వర్బ్ ఫార్మ్స్. ఫస్ట్ వర్బ్ 1 take, సెకండ్ వర్బ్ 1 takes, వర్బ్ 2 took, వర్బ్ 3 taken, వర్బ్ 4 taking. డూ వర్బ్ ఫార్మ్స్. ఫస్ట్ వర్బ్ 1 do, సెకండ్ వర్బ్ 1 does, వర్బ్ 2 did, వర్బ్ 3 done, వర్బ్ 4 doing. హోంవర్క్. అతడు హోంవర్క్ చేస్తున్నాడా అని అడుగుతున్నాం. అతడు హోంవర్క్ చేస్తున్నాడా అని అడుగుతున్నాం. అవును, అతడు హోంవర్క్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడు బుక్ ఇస్తావు. నేను రేపు బుక్ ఇస్తాను. వారు నా పెన్ తీసుకోరా. లేదు, వారు నీ పెన్ తీసుకోరు. అతడు ఏ బుక్ చదువుతున్నాడు. అతడు ఇంగ్లీష్ బుక్ చదువుతున్నాడు. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ని ఆన్సర్ చేయండి. తర్వాత హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్, తర్వాత క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ తోటి ఈజీగా మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. సో ఏదైనా కన్ఫ్యూజన్ అయితే నెగిటివ్ ఉంటే పాజిటివ్ తీసుకోండి. మీరు లాస్ట్ వర్డ్ని అబ్జర్వ్ చేయాలి, అది జరగబోయే పనా, జరుగుతుందా, జరిగిందా. సో దాన్ని బట్టి మనం టెన్స్ తీసుకుంటే సింపుల్ ఫ్యూచర్ విల్ షెల్, వర్బ్ 1, ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్ ఈజ్ ఆర్ బీఫోర్. సో టేక్ ఈచ్ వర్డ్ మీనింగ్లో ఈచ్ వర్డ్ మీనింగ్ తీసుకుంటాము, ఆర్డర్లో పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, బాయ్.